మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధమైనటువంటి నేపథ్యంలో ఇవాళ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎవరైతే భూ బాధితులు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఆయనకు అర్జీలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిసోడియా అర్జీలు స్వీకరిస్తున్నటువంటి ప్రాంతంలో భూ బాధితులు బారులు తీరినటువంటి దృశ్యాలు కూడా మనము చూస్తున్నాము. మరి ఏ ఏ ప్రాంతాల నుంచి వారు వచ్చారు, వారి యొక్క ఇబ్బందులేమి, వాళ్ళు ఏ విధంగా నష్టపోయారు, ఎందుకు వచ్చి ఇవాళ ఆయనకు అర్జీలు ఇస్తున్నారనే అంశాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏంటి, ఎందుకు వచ్చారు ఈ రోజు ఇక్కడికి? మండలం బురగాలకోట గ్రామం అండి. మా రెవెన్యూ రికార్డ్స్ తారుమారు అయిపోయినాయి. మా రికార్డ్స్ కోసం మేము అర్జీ పెట్టుకున్నాము. ఇది మంచి కార్యక్రమం అండి. మాకు చాలా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మా భూమి కూడా రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూ కబ్జా చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం వారు ఇది మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుంటామని మేము ఆశతో వచ్చామండి ఇక్కడికి. అంటే ఎవరు మీ రికార్డుని తారుమారు చేసి లాక్కున్నారు? అక్కడ మాది వెంకటరమణ అనేసి మా భూమి కబ్జా చేశారండి. అతని గురించి మేము కంప్లైంట్ ఇచ్చాను. మా భూమి మాకు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఇతంది మదనపల్లి అండి. వీళ్ళకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీళ్ళ భూమి కూడా కబ్జా అయింది. ఈ యొక్క కార్యక్రమం విన్న తర్వాత మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడ అర్జీ ఇచ్చేదానికి వచ్చినాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఇబ్బంది ఏంటి, ఎందుకు ఇలా అర్జీ ఇస్తున్నారు? మాది శానిటరీ ఆరోగ్యవరం సార్. అక్కడ వాలంటీర్ మిథున్ అని చెప్పి ఫేక్ పట్టాలు ఒక 27 ఫేక్ పట్టాలు చేసినాడు. మాది కూడా చేసినాడు. భారతి అనే పేరుతో ఉండేదాన్ని లలిత అని బెంజమిన్ పేరుతో ఫేక్ పట్టా చేసినాడు. ఆర్డీ యాక్ట్ కింద కూడా అప్లై చేసినాము. ఆర్డీ యాక్ట్ కింద కూడా మాకు మీది ఒరిజినల్ అని చెప్పి ఇచ్చినారు. అది మేము ఇచ్చేదానికి వచ్చినాము. దౌర్జన్యంగా మా దాంట్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పుంగనూరు మండలం ఒంటిమిట్ట గ్రామం సార్. 1973లో కొన్నాం సార్. 3.5 ఎకరాల భూమి. అప్పటి నుంచి సాగు చేసుకుంటూనే ఉన్నాము. గత 5 ఏళ్ల ముందు ఇంతకుముందు గవర్నమెంట్లో దౌర్జన్యంగా భూమి కబ్జా చేసి కూసాలు కూడా ధ్వంసం చేశారు సార్. 5 సార్లు సర్వే చేయించాను. 5 మండల సర్వేలు, 2 జిల్లా సర్వేలు చేసి రిపోర్ట్లు ఇచ్చినా కూడా కానీ దౌర్జన్యం చేసి ఈ మధ్య 100 కూసాలు ధ్వంసం చేశారు సార్. కలెక్టర్కు, ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినాము. పుంగనూరు పోలీసు ఫిర్యాదు చేసినా కూడా కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు సార్. అందుకు మనం న్యాయం కావాలని ఇక్కడికి వచ్చినాం సార్. ఎవరు దౌర్జన్యం చేసి మీ భూములు లాక్కున్నారు? వైఎస్ఆర్ పార్టీకి చెందిన వారు సార్. భూమి 3.5 ఎకరాల భూమి సార్. భూమి విలువ ఎంత ఉంటుంది? విలువ మనకు తెలుసు సార్. 52 నుంచి సాగు చేసుకుంటున్నాం సార్ మేము. అటువంటి ఎప్పుడు లేని సమస్య ఇప్పుడు వచ్చింది. అవి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ తెలియజెప్పినా కూడా కానీ వాళ్ళు చూస్తామంటున్నారు. జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు 5 సార్లు నేను పిటిషన్ ఇచ్చినా కూడా కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ మండల ఆఫీసుల వాళ్ళు సమస్య పరిష్కరించబడి మెసేజ్ పెడుతున్నారు తప్ప ఎంక్వైరీ చేయడం లేదు. ఇంకా మాకు ఏం దిక్కు లేక ఇంకా ఇక్కడికి వచ్చినాం సార్. అంటే మీ రికార్డులు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? సార్ ఉన్నాయి. పుంగనూరు సంబంధించి ఇక్కడ ఉన్నాయి సార్. సంబంధించిన రికార్డు ఇక్కడ ఉన్నాయి సార్. అవి కాలిపోయిన నేపథ్యంలో మీరు ఇక్కడికి వచ్చారు? అవును సార్. అందుకు మన దగ్గర ఇంతకుముందు నకులు రిజిస్టర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సార్. ఇంకా దీన్ని చూస్తున్నా మనకు సార్ వారు మాకు న్యాయం చేస్తారని వచ్చినాం సార్ మేము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి నుంచి అండి. మేము కొనింది పొనేటిపాలెం 422 మేము కొనింది 422 మా నాన్న కొన్నారు. అది వచ్చి కబ్జా చేసినారు. 420 చూపించి 1 కుంట వరకు ఆక్రమించుకున్నాడు. ఏం వెళ్తే అతను మా సంబంధం లేక కోర్టులో వెళ్ళి కోర్టులో వెళ్ళినా కూడా న్యాయం జరగదు. 30 రోజులు 30 ఏళ్ళని తిరుగుతూనే ఉన్నాము. ఇంకా తిరిపిస్తూనే ఉన్నాం. ఇంతవరకు న్యాయం జస్టిస్ ఇన్స్టాంట్ జస్టిస్ ఇంతవరకు రాలేదు. ఎంత ప్రయత్నించినా కూడా అతను డబ్బు ఉన్నాడు, చాలా ఇది ఉన్నాడు, బాగా బలుపు ఇది బాగా డబ్బు ఉన్నాడు. 4-3 కలిసి కబ్జా చేసినారు. ఇట్లా మాదే కాదు, అక్కడ ఉన్న ఏరియాలో ప్రతి ఒక్కటి కబ్జా చేసినాడు. ఎవరు వెళ్ళినా కూడా లేదు, కుదరదు, ఎవరు మాటలా షాజహాన్ ఎమ్మెల్యే గారు కూడా సహకరించినారు. ఆయన కూడా మీది కరెక్ట్గా ఉంది, మాది కరెక్ట్గా ఉంది అని చెప్పినాడు. ఆయన వెళ్ళినా కూడా అతను ఏం రెస్పాన్స్ కావడం లే. వెళ్ళినా కూడా సర్వేలను వెనక తిప్పించిన 1 కుంట వరకు కబ్జా చేసేసినాడు. ఎంత ప్రయత్నించినా కూడా ఇది జరగడం లేదు. ఎమ్మెల్యే కూడా సహకరిస్తున్నారు. ఎవరు కబ్జా చేశారు? శ్రీనివాసులు అని. అంటే పార్టీ పరంగానా లేదు? అతను ఎవరో తెలీదు. బాగా ఇది ఉన్నాడు. 4-5 కలిసి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమి? పుంగనూరు మండలం సార్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? లేదుగొట్లపల్లి ప్రాజెక్టుకి మా భూములు పోయిన దానివల్ల 982 ఎకరాలు తీసుకున్నాడు. 2 ఏళ్ళ నుంచి రేపు నెల డబ్బులు ఇస్తాం, వచ్చే నెల ఇస్తామని ఎంఆర్ఓ ఇది మురళి కలెక్టర్ వాటికి చేనులు కట్టుకొచ్చినాడు. అడిగినాం, ఏం రేటు చెప్తారు సార్, భూములు ఏమి తీసుకున్నారు, రేటు ఫిక్స్గా నిన్న రేటు మాకు కూడా రైతులకి నమ్మకం రావాలి కదా, మీరు కట్టేవాళ్ళు ఎకరాకి ఏం రేటు ఇస్తారంటే
రేపు నెల చెప్తాం రేపు నెల ప్రాజెక్ట్ అసలు పనే లేక దానికి ఆర్డర్ కాపీ లేకనే ప్రాజెక్ట్ కట్టేసి 982 ఎకరాలు తీసుకొని రైతులకు మోసం చేసి బోర్లు వేసుకొని బోర్లు తీసేసినారు. రేపు నెల డబ్బులు ఇస్తాం, వచ్చే నెల డబ్బులు ఎవరిని తిరగబడితే మేము మీద కేసు కడతాం, లోపల వేస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు బెదిరించి సబ్జీలు కూడా మేము పోయించినాము. ఆ మాదిరి చేసి మొత్తం 982 ఎకరాలు పూర్తిగా ఇచ్చేసి రేపు నెల 3 ఏళ్ళు గడిపేసినాడు. ఇప్పుడు ఎలక్షన్ నుంచి మనిషి కనబడుకున్నా ఓట్లు వేయండి డబ్బులు ఇస్తాం, ఓట్లు వేయకుండా మేము గెలకుంటే ఆ డబ్బులు కూడా రాదని బెదిరించి ఈ మాదిరి ఎమ్మెల్యే గెలిచి కూడా ఈ ప్రకారం చేసి లాస్ట్కి ఇవాళ రికార్డు కూడా సబ్ కలెక్టర్ ఆఫీసులో దహనం చేసి ఈ రూట్కి ఇచ్చేసి రైతాంగాన్ని పూర్తిగా మా పంచాయతీలో పుంగనూరు మండలంలో 1000 ఎకరాలు నాశనం చేసి అంత రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి చాలా ఘోరంగా ఇచ్చేసినాడు సార్. దాని గురించి మేము ఏడా జరిగిన అన్యాయానికి విన్నపించుకుందామని ఈ కలెక్టర్ ద్వారా మనం ఇచ్చేద్దామని వచ్చి ఇచ్చేసినాం సార్. చాలా ఇబ్బంది పెట్టినాడు మాకు ఊరికి కానీ అంత బోర్లు మీరు వచ్చి చూస్తే కూడా ఆ రికార్డు ఇచ్చేసినారు మీరే మొన్న ఎత్తినది చూడు సార్. చెప్పండి మీరు ఎట్లా ఎందుకు వచ్చారు? నా పేరు సుబ్రహ్మణ్యం ఆచార్య సార్. నేను శివాజీ నగర్ సిటిఎం రోడ్ నుంచి వచ్చాను. బండమీద కంపల్లి గ్రామం, పద్మావతికాండం ఎదురుగానే మా ఇల్లు. మేము 2 సంవత్సరాల నుంచి నకిలీ పట్టా మీద మా మీద కేసు పెట్టేసి ఇచ్చేసి ఇచ్చింది. నువ్వు పోలీస్ స్టేషన్లో బోగస్ పట్టా మీద కేసు నమోదు చేయడం కాకుండా మళ్ళీ అదే బోగస్ పట్టాతో అమ్మేయడము, నకిలీ పట్టాతో నకిలీ ఆధార్ కార్డులతో విక్రయించేసి రాత్రిలో జేసీబీ ఎత్తుకొచ్చి ఇల్లు కూల్చేసి ఇంట్లో ఉన్నా కానీ ఇల్లు కూల్చేసి ఇల్లు కూడా కట్టయినారు. ఇల్లు కూడా కట్టేదానికి ఇచ్చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ సుమోటో కింద కేసు నమోదు చేసుకున్నారు. రెవెన్యూ కోర్టులో నోటీసులు ఇచ్చినారు, గుమ్మ నుండిపోయినారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయినారు. ఏ డిపార్ట్మెంటు మాకు సహకరించలేదు, ఏ డిపార్ట్మెంటు మమ్మల్ని పట్టించుకోలేదు. ఆమె జయం అనే అమ్మ మైసూరులో ఉంటుంది. కొన్ని వాళ్ళు నిమ్మలపల్లి వాళ్ళు. ఆమె గవర్నమెంట్ భూమిని డీకేటీ పట్టా మా నాయన దాంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? పొలిటికల్ ఇన్వాల్వ్మెంటే ఉంది సార్. పిలిపించి అన్నీ చేసి మమ్మల్ని బెదిరించి మా దగ్గర ఉండే రికార్డ్స్ అన్ని తీసుకొని మమ్మల్ని మేము అరెస్ట్ చేస్తామని చెప్పి మమ్మల్ని చాలా బాధ ఇచ్చేసారు సార్. వాళ్ళే ప్రెస్కి వచ్చి చెప్పుకున్నారు మేము గవర్నమెంట్ భూమి అమ్మేసినామని. అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు సార్. ప్రభుత్వ భూమిని విక్రయించారు. చెప్పండి మీరే మీ సమస్య ఏమి? మేము సార్ నేదుగుట్లపల్లి పంచాయతీ ప్రాజెక్ట్కి దాదాపు 900 ఎకరాలు పోయినాయి. దాన్ని అక్కరంగా సర్వే సరిగ్గా చేయకుండా పిఎల్ఆర్ వాళ్ళు సర్వే అంటూ రైతులకి అందరినీ విస్మరించి పార్టీ పరంగా వాళ్ళు ఉంటే తీసుకునేది, మిగతా ఉంటే వాళ్ళకి అక్రమ సర్వే చేసి సర్వే అని చెప్పి 2 సంవత్సరాలుగా వాళ్ళు మబ్బు పెట్టి కొంతమందికి సర్వే చేయకుండా భూములు వేరే మన పంట పండే భూములు కూడా మొండెత్తేసి కట్టకు తోలుకొనేసి దౌర్జన్యంతో బెదిరించి చాలా మామూలు రేకి బోర్లు కూడా ధ్వంసం చేసి కట్టేసి మాకు భూములు ఎవరికి డబ్బులు రూపాయి వేయకుండా టవర్లు అయితే పెద్ద టవర్లు వేసినా బెదిరించి టవర్లు వేసేది డబ్బులు ఎవరికి ఏమీ ఇలా చాలా మా పంచాయతీని ప్రాజెక్టులతో చాలా మబ్బు పెట్టినారు. కాబట్టి న్యాయం కావాలని వచ్చినాం. అదేవిధంగా ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. ఎందుకు వచ్చారు ఏమి అడిగి తెలుసు చెప్పండి మా ఏం మీ సమస్య? మా భూమి కబ్జా చేసినారు సార్. మాది 420లో ఉంది. మేము 12 సంవత్సరాలు అయింది భూమి తీసుకొని. కట్టా సులోచన అనే ఒక లేడీ వచ్చి, లేడీ డాను మదనపల్లిలో, ఆమె వచ్చి మేము చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాము. దాన్ని పగలగొట్టి మా భూమిని ఆక్రమించి చుట్టూ గోడ కట్టుకొని తన పొజిషన్లో పెట్టుకుని ఉంది సార్. కట్టా సులోచన అని మదనపల్లిలో లేడీ డాన్ అంటారు సార్. తనకు మాకు ఎలాంటి సంబంధము లేదు. ఆమె ఎవరో కూడా మాకు తెలియదు. మా భూమి వచ్చి ఆక్రమించింది. చాలా సార్లు పోలీస్ స్టేషన్లలో ఎవరు కంప్లైంట్ తీసుకోలేదు. ఎక్కడికి పోయినా కంప్లైంట్ తీసుకోరు. అది మాకు ఎలాంటి న్యాయము జరగలేదు. పొలిటికల్ ఆమె ఏమన్నా ఇదే డానా మామూలుగా డానా ఏంటి? ఏం డానో మాకు తెలియదు సార్. డాన్ అని చెప్తారు మామూలుగా పేపర్లో వేసేదంతా లేడీ డాన్ అంటారు. లేడీ డాన్ కట్టా సులోచన అని. ఆమె ఏం డానో మాకు కూడా తెలియదు. కేసులు ఉన్నాయా? అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి సార్. అన్ని పోలీస్ స్టేషన్లలో మదనపల్లిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అన్ని పోలీస్ స్టేషన్లలో తన మీద కేసులు ఉండి ఎఫ్ఐఆర్లు అన్ని స్టేషన్లలో బుక్ అయినాయి. మరి అట్లాంటప్పుడు మీకు న్యాయం జరగకుండా ఆమెకి ఎందుకు న్యాయం జరుగుతుంది? ఎట్లా ఎవరి దగ్గర న్యాయం జరిపించుకోవాలి సార్? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి న్యాయం జరగాలంటే? ఎవరి దగ్గరికి వెళ్ళాలి న్యాయం జరగాలంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలా? మాదేమైనా తప్పు ఉంటే ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది, మా ల్యాండ్ ఆక్రమిస్తుంది, మేము ఎక్కడికి వెళ్తాము? స్టేషన్కి వెళ్తాము. అక్కడికి పోతే సార్ కంప్లైంట్ తీసుకోరు. మరి ఇన్ని ఏళ్ళు ఎట్లమ్మా మీరు ఇప్పుడు ఈ ఎక్కడ పోయినా ఎవరు కలెక్టర్ దగ్గర పోయినాం, ఎస్పీ దగ్గర పోయినాం, బయట నుంచి ఫోన్లు చేయించినాము. ఎవరు మా మాటలు వినరు. సరే నేను అప్పుడు చేసి తీసుకుంటారు. మళ్ళీ పైన నుంచి ఆయమ్మది పెద్ద ఇది, ఆయమ్మకి ఫోన్లు వస్తున్నాయి బయట నుంచి అని చెప్తారు. మాకేం తెలుసు? ఎవరు ఉండారో మాకు తెలియదు. మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టి మా ల్యాండ్ కబ్జా చేసుకొని ఉంది. మీరు చెప్పండి మీరు
తన పేరు కట్టా సులోచన సార్, కట్టా సులోచన. మదనపల్లిలో ల్యాండ్ రాబర్ అని మేము విన్నాము. తనకు మాకు ఎలాంటి సంబంధము లేదు. అనవసరంగా మా దీని వెనకాల గతంలో ఉన్నారేమో సార్, మాకు తెలియదు. తన వెనక పెద్ద హస్తం లేనిది జరగదు. బట్ ఎవరున్నారో మాకు తెలియదు. మీలాంటి బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారు మీకు తెలిసిన వరకు? మాకు చాలా మంది ఉంటారేమో సార్, మాకు తెలియదు. మా ప్రాబ్లం మాది. సార్ మాది పుంగనూరు మండలం రాగానపల్లి పంచాయతీ లక్కుంట గ్రామం. మా భూమిని పుంగనూరు మున్సిపాలిటీ 1వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అయిన జింకల నరసింహులు, వాళ్ళ తమ్ముడు జింకల మోహన్, వాళ్ళ తమ్ముడు ఇంకొక జింకల భాస్కర్, వీళ్ళందరూ కలిసి మా భూమిని కబ్జా చేశారు. ఈ విషయంగా ఎన్నోసార్లుగా గొడవపడి కేసులు పెట్టినాం. అయినా అప్పుడు మా మీదే తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసినారు. జింకల మోహన్ అనే వ్యక్తి ఇది ఒకటి కాదు సార్, మా పంచాయతీలు దాదాపు 10-15 మందికి ఇట్లాంటి భూముల్ని కబ్జాలు చేసి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి అతను భూమిని లాక్కోవడం జరుగుతుంది. జింకల మోహన్ వాళ్ళ అన్న జింకల నరసింహులు 1వ వార్డు కౌన్సిలర్, ఆయన ప్రమేయంతోనే ఇవన్నీ చేస్తున్నాడు. మా రాగానపల్లి పంచాయతీలో దాదాపు ఒక 20-30 ఎకరాలుగా ఆయన ఈ విధంగా లాక్కోవడం, బైపాస్ రోడ్లు, అది విలువైన భూమి, బైపాస్ రోడ్కి సంబంధించిన భూమిని లాక్కోవడం అనేది జరిగింది సార్. ఈ మీరు ఎందుకు ఇస్తారు? ఆయన లాక్కుంటే మీ తప్పుడు రికార్డు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసి నాకు సంబంధించిన రికార్డు, ఆ భూమికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అయితే తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి మాదిని బెదిరిస్తున్నారు. అయితే స్వాధీనంలో అయితే మేమే ఉన్నాం, బట్ డాక్యుమెంట్స్ చూపిస్తున్నాడు మాకు వచ్చింది అని. అది ఎలా వచ్చిందో మాకు తెలియదు సార్. ఆ విఆర్ఓ మెయిన్ ఇంకొకటి సార్, జింకల మోహన్ అనే వ్యక్తి పుంగనూరు ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రతి ఒక్క అధికారిని అతని చేతిలో పెట్టుకున్నాడు. అది ఏమి ఇచ్చి మాయ చేస్తున్నాడు మాకు తెలియదు, డబ్బు రూపంలోనా ఏ విధంగా మనకు తెలియదు. ప్రతి ఒక్క విఆర్ఓ అతనికే సహకరిస్తాడు. మెయిన్గా మా రాగానపల్లి పంచాయతీ విఆర్ఓ చంద్రశేఖర్ నాయక్ ఆయనకి బాగా అనుకూలించి అన్ని విధాలుగాను పనులు చేసి పెట్టినాడు సార్. అంటే ఇప్పుడు అధికారులతో పాటు పొలిటికల్ వాళ్ళ అన్న అయితే వైఎస్ఆర్సీపీ 1వ వార్డు కౌన్సిలర్ సార్, ఆ ప్రమేయంతో ఇతను ప్రెజర్ చేసి ఈ విధంగా చేస్తున్నాడు సార్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏమి? పుంగనూరు మండలం సంతమానవుల పంచాయతీ నుంచి వచ్చినాం సార్. మాకు ల్యాండ్ ఉన్నది. మేము వేరే వాళ్ళతో ఇప్పుడు మాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి ఆ ల్యాండ్ మా హ్యాండ్ ఉండింది. ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ రామారెడ్డిని ఈ గవర్నమెంట్ వచ్చి రామారెడ్డి హ్యాండ్ ఓవర్తో ఆ భూమి యాక్సెప్ట్ చేసుకొని ఇప్పుడు భూమిలోకి రానే కన్నా ప్రతి కేసు పెట్టించి భయపెట్టించినాడు సార్. దానికోసం అర్జీ ఇవ్వాలని చెప్పి వచ్చినాడు సార్. ఎంత భూమి? ఒక 4 ఎకరాల 80 సెంట్లు, 4 ఎకరాల 80 సెంట్లు, 2-3 నెంబర్లో ముగ్గురు కలిసి ఇచ్చేసినాము. ఈ గవర్నమెంట్ వస్తానే మంత్రి ఆయనకి వైఎస్ఆర్ ఎంపీటీసీకి ఇచ్చేసి ఇప్పుడు భూమి లేకపోతే మిమ్మల్ని కేసు పెట్టి పోలీసు వాళ్ళు ఏమన్నారంటే ఈ గవర్నమెంట్లో నువ్వు పోవద్దు తప్ప, లేదంటే ఇబ్బందులు పడతావు అంటే దాని గురించి గమని ఉన్నాము. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అర్జీలు ఇచ్చి చెప్పుకుందామని వచ్చినాం సార్. అది మా భూమి కట్టా సులోచన ఇది చేసిందన్నాను కదా సార్. దానికి మా భూమిని గాలి పూర్ణానంద చౌదరి, హేమంత్ రెడ్డి అనే వాళ్ళిద్దరి పేర్లతో తను మళ్ళీ రిజిస్టర్ చేసి ఆ భూమికి మా భూమిలోకి మేము పోయేదానికి అవకాశం లేకుండా, మా భూమిలోకి పోయినామంటే చంపేస్తాం మిమ్మల్ని అని బెదిరిస్తారు మమ్మల్ని. తిరుపతి నుంచి రౌడీలను పిలిపించినారు, పులివెందల నుంచి రౌడీలను పిలిపించినారు. ఇది చేసి మా భూమిలోకి మేము పోయే పని లేకుండా ఇప్పుడు మా ల్యాండ్ను గాలి పూర్ణానంద చౌదరి, హేమంత్ రెడ్డి అనే వాళ్ళ పేర్లతో రిజిస్టర్ చేసి మా భూమి ఆక్రమించినారు సార్. తను తిరుపతి నుంచి రౌడీలు వస్తారు మా భూమిలోకి మేము వెళ్ళాలంటే, పులివెందల నుంచి రౌడీలు వస్తారు, టెంట్లు వేస్తారు, చుట్టూ గోడ కట్టి ఆక్రమించేసినారు మా భూమి. వాళ్ళు ఎవరు? హేమంత్ రెడ్డి, పూర్ణానంద వాళ్ళు ఎవరు? అది ఆయమ్మకి తెలియలే సార్. ఆ పూర్ణానంద చౌదరి, గాలి పూర్ణానంద చౌదరి తిరుపతి, హేమంత్ రెడ్డి కల్లూరు పుల్చేరులో ఏదో మనకు తెలీదు. ఆయమ్మ దగ్గర నుంచి మేము కొన్నామని చెప్పి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మా భూమిని ఆక్యుపై చేసి చుట్టూ గోడ కట్టి మేము మా భూమిలోకి వెళ్తే ఇట్లా ఇబ్బంది పెడతా ఉండారని మేము ఏ స్టేషన్కి వెళ్ళినా కూడా మా దగ్గర నుంచి పోలీసులు కేసు తీసుకోరు. డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినాం, ఎక్కడ కానీ మా కేసు తీసుకోరు. తను చెప్పిందే వేదం. ఇది మొత్తానికి చూడొచ్చు. ఇవాళ ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే భూ బాధితులు ఉన్నారో ఆ భూ బాధితులందరూ కూడా ఇక్కడ ఈవేళ ఈ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వచ్చి సిసోడియా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో వేల కొలది భూ బాధితులందరూ ఇక్కడికి చేరుకొని మదనపల్లి, తమ్మలపల్లి, పీలేరు, పుంగనూరు ఈ 4 నియోజకవర్గాల నుంచి కూడా విపరీతంగా, అంటే గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో ఎంత దౌర్జన్యం జరిగింది అనేటువంటి అంశాలను కూడా బాధితులు చాలా ఆవేదనగా, ఆగ్రహంగా వివరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కనీసం ఈ ప్రభుత్వంలో ఉన్న తమకు
న్యాయం జరుగుతుందో అన్న ఒక చిన్న ఆశతో ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చి గత 5 ఏళ్ళు కూడా ఎవరు కూడా నోరు విప్పడానికి వీల్లేని విధంగా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలతో తమను అణచివేసినటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యం కోసం ఈవేళ తమ ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుని ఈవేళ తమ సమస్యలను పరిష్కరించుకోవాలనే ఒక ఆశతో ఈవేళ ఈ మదనపల్లికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మదనపల్లి నుంచి. సార్ రెడ్డివారిపల్లి గ్రామము భూములు ఉన్నాయి మావి. మా నాన్న మేము 3 ఆడపిల్లలం అయితే నేను పెద్దమ్మాయిని, మా చెల్లెళ్ళకి మేమే రెస్పాన్సిబుల్ తీసుకుని అన్నీ తీసి మేము రాసుకున్నాం అన్నమాట. ఆ భూములు ఏమంటే మావి 1Bలకి మేము తెచ్చుకోవాలని అమ్మాయికి పోయాం సార్. వాళ్ళు ఏమంటున్నారంటే మా భూములు వేరే వాళ్ళకి పత్రాలు లేకుండా ఏం లేకుండా 50 రూపాయల పత్రాలు సృష్టించి వాళ్ళకు ఇది చేస్తారు సార్. ఎందుకు ఇట్లా చేశారంటే ఆ అమ్మాయి ఏదేదో మాట్లాడుతుంది. అమ్మాయి విఆర్ఓ మేడం దగ్గర పోతే మేడం ఏమో మేము ఏమన్నా తీసుకొని వెళ్ళామంటే ఆ అమ్మాయి దగ్గరికి ఇమ్మంటుంది సార్. ఇమ్మని చెప్పి మీరు ఏమన్నా మేము గట్టిగా మాట్లాడితే ఆర్డీ కోర్టుకు పోండి అంటుంది. ఆర్డీ కోర్టుకు కూడా ఇచ్చాం సార్. చాలా ఆర్డీ కోర్టు ఇచ్చి కూడా 2 ఇయర్స్ పైన అయిపోయింది సార్. ఆర్డీ కోర్టుకి ఇచ్చి కూడా ఏమని మాత్రం రెస్పాన్సిబుల్ కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చాము, సబ్ కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చాము, ఆర్డీ కోర్టుకి ఇచ్చాము, ఎంఆర్ఓ ఆఫీసులో ఎన్ని అర్జీలు ఇచ్చాము సార్. ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాము. కనీసం ఒక్కటి కూడా సార్ కనీసం ఒక్క దీనికి కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు సార్. దేనికి కూడా మా భూములు ఫ్రాడ్గా 50 రూపాయల పత్రాలు మార్చేసి మా భూములు ఎందుకు మార్చినారంటే కూడా దాని గురించి ఆయనేమో మార్చుకున్నాయని బాగానే ఇంట్లో కూర్చోన్నాడు. మేము సొంతంగా ఉండేవాళ్ళు మేము తిరుక్కుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు రౌడీలాగా మా మీదకి వస్తున్నారు, మేమేం చేయమంటాము. ఆ అమ్మాయి విఆర్ అమ్మాయి ఏ అమ్మాయి మా పత్రాలు మేము ఎత్తుకొచ్చి చూపిస్తున్నాం కదా, మీకు మాకు కరెక్ట్గా ఉన్నాయి మా పత్రాలు చూపిస్తున్నాం, వాళ్ళు కూడా పత్రాలు ఎత్తకరామని చెప్పమ్మాయి, వాళ్ళు ఉంటే వాళ్ళకి వదిలేస్తాము అంటే నాకు తెలియదు అక్క, వాళ్ళు మాట్లాడుకోండి అంటే ఇద్దరం కలిసి కూర్చొని కూడా మాట్లాడుకున్నాం సార్. కానీ ఆయన వచ్చేది కొట్టేదానికే వచ్చేస్తాడు. పొలిటికల్గా సార్ వైఎస్ఆర్ దీంట్లో సార్ పార్టీ వాళ్ళు ఆయన కొట్టేదానికే మిందికే వచ్చేస్తాడు. కొట్టేదానికి పత్రాలు తీసుకురండి అంటే పత్రాలు తీసుకురాడు. ఎంఆర్ఓ మేడం ముందర, ఆఫీస్ వాళ్ళ ముందర, అందరి ముందర మాట్లాడేదానికి కూర్చున్నాం సార్. కూర్చున్నప్పుడు కూడా ఆయన మాట్లాడేదానికి మాట్లాడు సరిగా. ఏమన్నా మేడంకు కూడా చెప్పాం, మేడం మీరు చెప్పండి మేడం, అతనికి పత్రాలు ఉంటే పత్రాలు తీసుకొచ్చి ఇవ్వమని చెప్పండి మేడం, మేము ఇస్తున్నాం కదా పత్రాలు, అతన్ని తీసుకొచ్చి ఇవ్వమని అంటే ఆయన దానికి ఆ మాటలు మాట్లాడు సార్. ఏదేదో మాట్లాడతారు వేరేటివన్నీ. ఇప్పుడు హైవేకి పోయింది సార్, హైవేకి రోడ్డు పోయింది కదా, దానికి కాంప్రమైజేషన్ వచ్చింది సార్. అది కోర్టులో ఉంది సార్. మేము కోర్టుకి వేసాము. కోర్టుకి వేసిండేది అని కోర్టులో ఉన్నట్టే ఆయనకి కాంప్రమైజేషన్ ఇచ్చేసారు సార్. ఇక్కడ ఆర్డీ కోర్టులో కూడా వేసాం సార్. మేము అంత ఇచ్చేసారు సార్. ఇక్కడ సార్ ఈ మురళీ సారు కలెక్టరేట్లో ఇక్కడ ఇచ్చేసారు సార్. వీళ్ళంతా మేము కోర్టులో ఉన్నట్లు ఎట్లా ఇచ్చారంటే దానికి ఏదేదో మాట్లాడుతున్నారు సార్. ఆయన 10 లక్షలు కాంప్రమైజేషన్ ఇచ్చేసారు సార్. కలికిరి ఎంఆర్ఓ నేను రికమెండ్ చేయనని చెప్పింది. అది మాకు కోర్టులో ఉంది. ఎందుకంటే హైవేకి పోయే రోడ్డుకు ఏముకోను రవీంద్ర రెడ్డి అతను కోర్టులో ఉంది. నేను రికమెండ్ చేయనంటే ఆమె మెడికల్ లీవ్లో పెట్టి ఇక్కడ వాయిల్పాడులో ఇన్ఛార్జ్గా ఉన్నాడు సార్ ఎంఆర్ఓ ఏమైనా పేరు ఫిరోజ్ ఖాన్ సార్. ఫిరోజ్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించి ఎమ్మెల్యే గారు ఇంతకుముందు చింతల రామచంద్ర ఆయన ద్వారా రికమెండ్ చేయించి మొత్తం రికమెండేషన్ ద్వారా ఆయనకు మొత్తం కాంపన్సేషన్ ఇప్పించేసినాడు సార్. కోర్టులో ఉంది యాక్చువల్గా. ఇప్పుడు కూడా కోర్టులో నడుస్తూనే ఉంది. ఇప్పుడు కోర్టులో ఏం చేస్తుంది సార్, మీ కోర్టుకు పోయి ఇంత అవస్థలు పెడితే కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు సార్. ఎవరు రాజకీయ పాలన ముందు అటు రౌడీ అతను చింతల రామచంద్ర రెడ్డి వెనకనే తిరుగుతుంటాడు. ఆయన రౌడీజంతో ఏం లేడీ అనకన్నా కూడా కొట్టనొచ్చినాడు సార్. ఇది ఇప్పుడు వాళ్ళకి హక్కు ఉంటే వాళ్ళకి ఇచ్చేయమని చెప్పినాం సార్. రెవెన్యూ ఆఫీసులు ఇక్కడే ఉన్నారు కలికిరి వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఒకటే సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ అవసరమే లేదు ప్రజలకు. అసలు ఇంత అన్యాయం చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రజలకు? ఇంతమంది విక్టిమ్స్ వచ్చినాము ఇక్కడ. ఎందుకు వచ్చినాము మేము? మా భూములు ఏ రావాళ్ళకి 1Bలోకి మార్చేస్తున్నారు. మా ప్రమేయమే లేదు అసలు. మళ్ళీ మేము అడిగితే మీరు ఆర్డీఓ కోర్టుకు పోన్నట్టు. ఆర్డీఓ కోర్టుకు పోయి ఇప్పుడు 10 ఏళ్ళు అయింది ఒక్కొక్క రైతు. ఆడ ఏమాత్రం రెస్పాండ్ ఉండదు. ఒక వాయిదాకు పోయి 10-20 ఏళ్ళు కూడా రావడం లేదు. ఇప్పుడు మా భూములు ఏరే వాళ్ళకు 1Bలోకి మార్చేదానికి అట్లా అసలు ఒకరిని కూడా సస్పెండ్ చేయరు. మా భూములు 1Bలోకి మార్చిన ఏరే వాళ్ళకు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు మా దగ్గర వాళ్ళ దగ్గరనే మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ తీసుకున్నాం. వాళ్ళే ఇచ్చారు ఎంఆర్ఓ ఆఫీసులో, ఇది తప్పు, మీ భూమి అది ఏరే వాళ్ళకి ఇచ్చినారు అని. అది కూడా ఏంది, ముందుగానే 1Bలోకి మార్చేసి మళ్ళీ పత్రాలు సృష్టిస్తారు. అవి కూడా ఏంది 50 రూపాయల పత్రాలు. అవి ఏం రిజిస్టర్ పత్రాలు కాదు. కాబట్టి ఇంత ఘోరంగా ఉంది సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అసలు ప్రజలను పీడించేస్తాడు. అది అవసరం లే ప్రజలకు అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్. మా హక్కులను మా భూమిని ఏరే వాళ్ళకి ఏంటి సార్ మార్చేది? మళ్ళీ మార్చమో మళ్ళీ అది కూడా మాకు ప్రమేయం ఉండదు. మేము ఎప్పుడో చూసుకున్నట్టయితే మా భూమి మొత్తం 1Bలోకి వాళ్ళకి వెళ్ళి